ఈ వీడియోలో 3 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. స్టార్ మా పరివారం అవార్డ్స్ లో ఎవరు గెలిచారు అంటే తనూజ గెలిచింది. కానీ తనూజ గెలవడానికి గల కారణం ఏమిటి? ఆ తర్వాత కళ్యాణ్ ఏమన్నా బాధపడుతున్నాడో తనూజ గెలిచినందుకు? దాని గురించి మాట్లాడుకుందాం. అసలు స్టార్ మా పరివారం అవార్డ్స్ లో ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు మొత్తం మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, మీరు తనూజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టని, అందరికీ తెలియాలి ఇంతమంది ఉన్నారా నాయన అని ఎప్పుడు చెప్పేలాగే చెప్తున్నా. కానీ ఈసారి అయితే టార్గెట్ ఇస్తున్నా. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా 5000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిరూపించుకోండి మీరు తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ స్టార్ మా పరివారం అవార్డు గెలిచింది. ఎందుకు గెలిచింది, ఎలా గెలిచింది అంటే ఒకటే చెప్తున్నా. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఓడిపోయిన తర్వాత తనూజ డై హ్యాడ్ ఫ్యాన్స్ చాలా మంది ఎలాగైనా మా తనూజకి స్టార్ మా పరివారం అవార్డు అయినా రావాలని వాళ్ళైతే గట్టిగా కోరుకున్నారు మామ. వాళ్ళు కోరుకున్న దానికి ఈ మధ్య కాలంలో తనూజని చాలా మంది చాలా నెగిటివ్ చేశారు కదా. తిరుమలలో తను బర్త్డే జరిగినప్పుడు అప్పుడు కూడా చాలా నెగిటివ్ చేశారు. కేక్ ఎలా తీసుకెళ్తారు, కేక్ ఎలా కోస్తారు అని అది ఇదని నెగిటివ్ చేసిన తర్వాత కూడా నిజం చెప్తున్నా, తనూజకి అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఏర్పడ్డారు. బిగ్ బాస్ సీజన్ 9లో ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా తనూజకి అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే తనూజ మనసు అలా గెలుచుకుంది. ప్రతి ఒక్కరి మనసు అయితే గెలుచుకుంది. తెలుగుంటి అమ్మాయిలాగా పద్ధతిలాగా ప్రతి ఒక్కరికి ఎలాగైతే రెస్పెక్ట్ ఇవ్వాలో అలా రెస్పెక్ట్ ఇస్తూ తన పని తను చేసుకుంటూ అనాథ పిల్లల దగ్గరికి పోయి అన్నదానం చేస్తూ ఇలా ప్రతి ఒక్కటి తనూజ విషయంలో ప్రతి ఒక్కటి అందరికీ నచ్చింది. అందుకే తనూజ అందరినీ మెచ్చింది, ఓకేనా? అందుకే తనూజ అందరికీ నచ్చుతుంది కూడా. ఎందువల్ల అంటే ఇప్పుడు ఏదైనా షాప్ ఓపెనింగ్కి వెళ్ళినా కానీ అక్కడ తనూజ అందరికి ఇచ్చే రెస్పెక్ట్ సూపర్గా ఉంటుంది. కానీ తనూజకే కొంతమంది అయితే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్టార్ మా పరివారం అవార్డ్స్లో తనూజ టాప్ 1లో గెలిచింది. కానీ ఎలా మాట్లాడుతున్నారు, స్టార్ మా వాళ్ళు ముద్దు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా తనూజకే ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. ఒరే నాయన, ఒక్కడు చెప్తున్నా, బిగ్ బాస్ సీజన్ 9లో కప్పిస్తే స్టార్ మా బుద్ధు బిడ్డ అందుకే తనూజకి కప్పు ఇచ్చారు అది ఇదని మాట్లాడతారు. ఇక్కడ సరేలే, ఆ కప్పు ఎలాగో ఇవ్వలేదు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు. ఆ తర్వాత ఎట్లాగో పాపం కింద పడో మీద పడో ఇప్పుడు స్టార్ మా పరివారం అవార్డులో తనూజ ఫ్యాన్స్ తనూజకి రావాలని గట్టిగా ప్రయత్నించి, ఓకేనా, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి ఓట్లు వేసి వాళ్ళు గెలిపించుకున్నారు. దాన్ని కూడా మీరు తీసుకోలేకపోతున్నారే. ఒకటే చెప్తున్నా, ఓకేనా? నేను అంటుంది ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా మంచి వాళ్ళు, ఓకేనా? కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారు, తనూజ గెలిచినా ఓకే, మా కళ్యాణ్ గెలిచినా ఓకే. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఇద్దరులో ఎవరు గెలిచినా వాళ్ళకి ఆనందం, ఇద్దరు గెలిచినా కూడా ఆనందం, అవునా కదా? లైక్ కొట్టండి, ఇక్కడ కూడా లైక్ కొట్టండి. ఇద్దరు గెలిచినా కూడా ఆనందం అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఈ పర్టికులర్ టైంలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, తనూజ గెలిచినా కళ్యాణ్ గెలిచినా మాకు ఆనందమే బ్రో అని, అవునా కదా? కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనూజ గెలిచినా కానీ, ఓకేనా? స్టార్ మా పరివారం అవార్డులో తనూజ గెలిచినందుకు కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇందులో కళ్యాణ్ బాధపడాల్సిన అవసరమే లేదు, కళ్యాణ్ బాధ కూడా పడడు. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో, ఓకేనా, కళ్యాణ్ గెలవలేదు. కానీ ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ నిజం చెప్తున్నా, మనోడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది మామ కళ్యాణ్ చూస్తే. ఇది మాత్రం నిజం. ఒక కామనరు అక్కడ దాకా వెళ్ళి బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యి, ఓకేనా, తన మంచితనంతో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఇది మాత్రం 100కి 100% నిజం. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అయితే ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9లో అమ్మాయిలకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అన్నా కానీ నిజం చెప్తున్నా, కళ్యాణ్ లోపల ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు అమ్మాయిలకి, బయట కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చాడు. పద్ధతిగా ఉన్నాడు. బయట కూడా ఏదో కళ్యాణ్ చేతులు పట్టుకొని పిసికాడు అది ఇదని కొంచెం అయితే ఎక్స్ట్రాలు అయితే కొంతమంది చేశారు. అయినా కానీ తన డిగ్నిటీ కానీ తన నేచర్ కానీ ఎక్కడ తగ్గకుండా కళ్యాణ్ అలాగే ఉన్నాడు, ఓకేనా? అలాగే ఉంటాడు కూడా. కళ్యాణ్కి మంచి మంచి మూవీ ఆఫర్స్ రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నామా. చాలా మంది కామనర్స్ ఏం కొనుక్కున్నారంటే కళ్యాణ్ విషయంలో, మనోడ్రా ఎలాగైనా ఇంత మంచిగా ఉన్నాడు, ఖచ్చితంగా ఇతనికి రావాలని స్టార్ మా పరివారం అవార్డ్స్లో కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ చాలా బాగా అయితే ఓట్లు వేశారు, ఓకేనా? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్కి తనూజకి స్టార్ మా పరివారం అవార్డ్స్ లో లిటిల్ బిట్ డిఫరెన్స్, ఓకేనా? ఎంతో డిఫరెన్స్ కాదు, 1% డిఫరెన్స్, ఓకేనా? నేను చెప్తాను, ఓకేనా? మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళిద్దరికి ఉంది 1% డిఫరెంట్. ఇందులో కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా మనకు ఆనందమే. వాళ్ళిద్దరూ ఒకటే, ఓకేనా? ఇద్దరు మంచి స్నేహితులు, మంచిగానే ఉన్నారు, ఇప్పుడు మంచిగా కూడా ఉంటున్నారు, ఓకేనా? కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, దాన్ని అయితే పట్టించుకోవద్దు. ఇది మాత్రం 100కి 100% నిజం. ఓకే, టాప్ 1 ఎవరు, 2 ఎవరు చెప్తా. మొత్తం టాప్ 1 తనూజ స్టార్ మా పరివారం అవార్డ్స్ లో టాప్ 1 తనూజ, టాప్ 2 కళ్యాణ్, టాప్ 3 డెమాన్ పవన్ కూడా బేబచ్చమైన ఓటింగ్ అయితే పడింది మామ. ఎందుకంటే మన తణుకు కుర్రోడు, ఓకేనా, ఎక్సలెంట్ గా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత బీబీ జోడీలో బాగా వైరల్ అయిపోయాడు, ఓకేనా? బీబీ జోడీలో డెమాను రీతు బాగా వైరల్ అయిపోయారు. వాళ్ళని కావాలని ఎలిమినేట్ చేశారు అది ఇదని ఇంకా ఫేమ్ వచ్చేసింది వాళ్ళకి, ఓకేనా? ఇలాగ టాప్ 3 అయితే డెమాన్ అండ్ రీతు ఉన్నారు. టాప్ 4లో అయితే ఇమాన్యుల్ ఉన్నాడు, ఓకేనా? ఇమాన్యుల్ కొంచెం ఈ మధ్య కాలం నిజంగా నెగిటివ్ అయ్యాడు, ఓకేనా? స్టార్ మాలో ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి ఆడవటం, ఓకేనా, కొంచెం కొంతమంది కనెక్ట్ అయినా కానీ కళ్యాణ్ గెలుపుని తీసుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు అని అక్కడైతే కొంచెం ఇమాన్యుల్ నెగిటివ్ అయినా కానీ పర్లా స్టార్ మా పరివారం అవార్డ్స్లో కొంచెం ఓట్లు అయితే పడ్డాయి. కళ్యాణ్ వాళ్ళ
ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారి బాధ నాకు అర్థమైంది. ఓకేనా, ఆమె బాధపడటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ కళ్యాణ్ని ఒక విన్నర్ని రన్నర్ని పక్కన పెట్టుకొని తనూజాని కళ్యాణ్ అక్కడ పక్కన పెట్టుకొని వీళ్ళు ఇలా చేయటం అయితే ఓకేనా, ఇలా చేయడం అయితే కొంతమందికి నచ్చలేదు, కొంచెం నెగిటివ్ అయినా కానీ పర్లేదు. ఇప్పుడు 4వ పొజిషన్లో అయితే ఉన్నారు. టాప్ 5లో సంజనా గారయ్య. సంజనా గారు కూడా బిగ్ బాస్ సీజన్ 9లో ఎలాగైతే టాప్ 5లో ఉన్నారు, ఇక్కడ కూడా సంజనా గారు అలాగే టాప్ 5లో ఉన్నారు. మంచి ఓటింగ్ పడింది సంజనా గారికి కూడా. ఇలా స్టార్ మా పరివారం అవార్డ్స్ అయితే ఇలా జరిగినాయి. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 అయితే ఇలాగైనాయి. కాకపోతే కొంతమంది బయట పిఆర్ బ్యాచ్లు మాట్లాడతారు కదా, తనుజ ముద్దు బిడ్డ అందుకే ఇచ్చారు, కళ్యాణ్ కావాలని ఓడించారు అది ఇదని. అలా అయితే ఏమీ లేదు. ఓకేనా, కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ బాగున్నారు. ఎవరికి అవార్డు వచ్చినా కానీ మీరు కూడా కొంతమంది పేటీఎం పిఆర్లు అందరూ నోరు మూసుకొని సైలెంట్గా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఇంకా బిగ్ బాస్ అనేది అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయి కూడా 3 నెలలు అయిపోయింది. అవార్డ్స్ అయిపోయినాయి, స్టార్ మా పరివారం అవార్డ్స్ అయిపోయినాయి, ఓకే, బీబీ ఉత్సవం అయిపోయింది, రియూనియన్ అయిపోయింది. ఇంకా ఎందుకు స్వామి నెగిటివ్ చేస్తున్నారు? ఇంకా నెగిటివిటీని వదిలేయండి. కళ్యాణ్ తనుజాని ప్రేమించండి. వాళ్ళు మంచి మూవీస్ వెబ్ సిరీస్లు చేయాలని మీరు ప్రతి ఒక్కరూ కోరుకున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి మనం సరికొత్త కాన్సెప్ట్ అయితే వస్తున్నాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ ఉంటారు కదా, ఆ షోకి మనం సరికొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మైండ్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆ రివ్యూస్ మాత్రం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన బీబీ తెలుగు. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా.